హాయ్ గైస్. ఎప్పుడైనా సరే టీ కొంచెం స్ట్రాంగ్గా కొంచెం టేస్టీగా ఉండాలంటే ఫస్ట్ వాటర్ వేయండి. కొంచెం వేసిన తర్వాత వాటర్లో ఒక టేబుల్ స్పూన్ టీ పొడి వేయండి. అంటే నేను 2 స్పూన్లు వేసాను అనుకుని 2 అనుకోవద్దు, నేను కొంచెం కొంచెం కింద 2 వేసాను. ఈ వాటర్ని కొంతసేపు బాగా మరగనివ్వండి. అలాగే మరుగుతున్నప్పుడు కొంచెం అల్లం ముక్క కూడా అలా పడేసి ఉంచండి. అలా పడి ఉంటుంది కొంచెం టేస్ట్కి. అప్పప్ప, ఇలా మరుగుతుంటే మంచి స్మెల్ వస్తుందో తెలుసా. ఇప్పుడు ఇలా మరుగుతున్న దాంట్లో పాలు తీసుకుని ఇలా పోసేయని చెప్తా. నేనైతే ప్యాకెట్ పాలే వాడుతున్నా. మాకు గేదె పాలు దొరుకుతాయి, కానీ ఎందుకు నాకు గేదె పాలతో టీ అంత చిక్కగా స్ట్రాంగ్గా రాదనిపిస్తుంది. అంతేలే, ఏదో అంటారు కాకరకాయ ఏమో చేదు, ఈ బర్గర్ లాంటివి పులుపు అని. హెల్త్ ఎప్పుడు చేదుగా ఉంటుందంట మన నోటికి. ఇది కొంచెం బాగా మరిగే వరకు వెయిట్ చేయాలి. ఇలా సముద్రంలా పొంగుతూ ఉంటే మన ఇలాగా అని నోటితో ఊదుతూ ఉంటే నాకైతే చాలా ఇష్టం. ఇలాగా పొంగుతూ ఉంటే నోటితో ఊదేవాళ్ళు ఒక రకం, నీళ్ళతో తగ్గించే వాళ్ళు ఇంకో రకం ఏమో గ్యాస్తో టిమ్ 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 అనేవాళ్ళు 3వ రకం. నేను అనుకూలం బట్టి 3 రకాలు వాడేస్తాను. మరి మీరే రకం వాడతారు? ఇంకోటి, నేను